శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. ప్రదక్షిణం చేసి అయ్య కాలికి నమస్కారం చేసి నించున్నాడు. భృంగి ధూర్తతనం. అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు. నీ అయ్య క్షమిస్తాడేమో, నేను ఈ అవిధేయత క్షమించను. నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదూ, నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను, పడిపో నేల మీద అంతే. ఆయన రెండు కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది, ఆవిడ ఆదిశక్తి. వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు. శంకరుడు చూసి అన్నాడు, పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు, కాబట్టి భృంగి నీకు మూడో కాలు ఇస్తున్నాను ఊంచుకో అన్నాడు. భృంగికి మూడో కాలు పుట్టింది. ఆ మూడో కాలుతో ఊంచుకున్నాడు. అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే 3 చోట్ల కనపడుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగుండా భృంగి మంటపం ఉంటుంది, అక్కడ కనపడుతుంది. 2 శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది, అపురూపమైనటువంటి శిల్పాలు. ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది. 3 ఈ రెండిటిని మించిపోయిన అద్భుత స్వరూపం. అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞులమై నిలబడవలసి ఉంటుంది. వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు, తాండవమూర్తిగా ఉంటాడు. అక్కడ 3వ కాలుతో ఉంటాడు, స్ఫుటంగా ఉంటాడు, వానరముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు. అదిగో ఆ భృంగి స్వరూపానికి పరమశివుడు 3వ కాలు అనుగ్రహించాడు. ఆ 3వ కాలు మీద ఊంచుకుంటాడు. అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు. పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి. ఆ మంటపాల్లోకి అమ్మవారి ఎడుతూ ఉంటుంది. బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి, భృంగి మంటపం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం. శంకరుడు ప్రత్యేకంగా శిబికను అధిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు. వెళ్ళి భృంగి మంటపంలోకి వెళ్ళి పల్లకి దింపుతారు. పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు. నీకు పట్టింపు ఏమిటి పార్వతి, నాకు నమస్కారం చేస్తే నీకు కాదా, ఇక మనసులో పెట్టుకోకు, 3వ కాలు ఇచ్చాను అయిపోయిందిరా అంటాడు. అమ్మవారు కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి ఎడతారు. వెళ్ళి భృంగి మంటపంలో శంకరుడు కూర్చుని వస్తాడు. మీరు ఇప్పటికీ ఆ తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి. మనం గబగబగబా లోపలికి వెళ్ళిపోతాం, అలా కాదు. మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం ఉంటుంది. ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో. ఆ భృంగి మహానుభావుడు, అపారమైనటువంటి శివభక్తుడు. పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట, ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాట. ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా? సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు. అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెడితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు. అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి. శంకరుడు తాండవం చేస్తుంటాడు. ఆ తాండవం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. ఇక శంకరుడు వస్తే తాండవం మొదలవుతుంది. అందరూ వచ్చినా శంకరుడే వచ్చినా మొదలు పెట్టట. ఎవరికి కూడా మీరు మొదలు పెట్టండి ఇంకా అని ఎవరంటారు? ఎవరనరు. బెత్తం పట్టుకుని వస్తాడట భృంగి. పట్టుకుని వచ్చి గాలిలోకి ఎత్తి అంటాడు. భృంగి బెత్తం ఎత్తి ఇలా అంటే శంకరుడు తాండవం మొదలెడతాడు. తాండవం చేసి 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 అలా చూస్తాడట భృంగి చాలాసేపు. బెత్తం ఎత్తి అంటాడు, ఆగిపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవభు పంచేషు నాచాదృత
సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భృంగీచ్ఛా నటనోత్కట. ఉత్కట అంటే నాట్యం చేద్దామని వస్తాట. కానీ ఎవరు చెప్పాలి? భృంగీచ్ఛా, భృంగి చెప్పాలి. అంటే మొదలెడతాడు ఆయన. అంటే ఆగిపోవాలి. నాకు ఉన్నారు ఒక ఆయన భృంగి, గోపాలకృష్ణ గారని. ఆయన గట్టిగా చూస్తే అమ్మ బాబోయ్ ఈయన ఇంకా చెప్తే ఎందుకు అంతసేపు మాట్లాడతారు గురువు గారని బెడలిపోతారంటారేమో అని ఆప్ చేస్తుంటాను నేను. ప్రేమ చేత ఆయన స్థానం సంపాదించుకున్నారు. భృంగి శంకరుణ్ణి అనుగమించి భక్తితో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. శంకరుడు ఎంత లొంగిపోతాడు, సమస్త జగత్తులను శాసించగలిగిన వాడు భృంగి బెత్తం పట్టుకుంటే నాట్యం చేయడం ఏమిటి? భృంగి అంటే ఆగడం ఏమిటండి? అంటే తన భక్తులకు అంత వశపడిపోతాడు ఆయన. అందుకే పరమదయాళు, ఆయనని మించినటువంటి కరుణామూర్తి లోకంలో కనపడడు. అటువంటి శంకరుడు కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకం దరసదా త్వం మే మనశ్చాతకః అంటారు శంకరులు. కారుణ్యామృతవర్షిణం, కరుణని వర్షించేస్తుంటాడు. అలా అంతటి దయామూర్తి తండ్రి కదూ. కాబట్టి ఆ భృంగి యొక్క శాసనానికి వశపడతాడు. భృంగి అందరికీ దర్శనమిస్తాడు. ఎక్కడో తెలుసా? కాశీపట్టణంలో కనపడతాడట భృంగి. కాశీపట్టణంలో చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, మనిషి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శరీరం విడిచిపెట్టేసే ముందు ఒక్కసారి భృంగి కూడా కనపడతాడు. శివ పరివారంలో వస్తాట. ఆ సమయంలో శంకరుడు చేసే ఉపకారంలో వచ్చేటటువంటి పరివారంలో ఒకడయ్యాడు భృంగి. అందుకే శివోపాసనలో కూడా గంట కొట్టి శంఖం ఊది పిలిస్తే నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య శ్వేతాదిలికలీశాంతాం యోగాచార్యమతానుగాం సద్వాదశోత్తర శిష్య సంఖ్యాం స్మరామ్యహం అంటూ పిలుస్తారు ఆవాహనలో. కాశీపట్టణంలో ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు మొట్టమొదట పార్వతీదేవి వస్తుందిట. ఆ తల్లి వచ్చి అయ్యయ్యో వీడికి ప్రాణం పోతోంది, పాపం ఊపిరి అందట్లేదు, చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పదీశముదరించునప్పుడు కాశీఖండం. అందులో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే నేనే వచ్చి తారకనామాన్ని చెవిలో చెప్తాను అని పరమశివుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయన శాసనం నిలబడాలి కనుక ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చుని విసినికర్ర పెట్టి విసరడం కాదురా, మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుందిట. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి గణపతి వచ్చి డుంటి గణపతి అని ఎందుకంటారంటే కాశీలో డుంటి గణపతి ఎడమవైపుకి తొండం తిరిగి ఉంటుంది. ఆయన యొక్క ఈ కంఠం మీద చంద్రబింబం ఉంటుంది. ఆ రెండు లక్షణముల చేత డుంటి గణపతి అని పిలుస్తారు కాశీలో గణపతిని. ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది, అది ముక్కు దగ్గర పెట్టి తగల్చి ఊపిరిలు ఊత్తట్ట, ఊది పీల్చు మా నాన్నగారు వస్తున్నారంటట్ట. తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి. అలాగే మహానుభావుడైనటువంటి భృంగి అప్పుడు వస్తాట. వచ్చి నీకేమి భయం లేదురా అని చెప్పి భృంగి పాలాగ్రమున తీర్చు భసితరేఖ,
ఆ విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద 3 రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి. అప్పుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. చల్లని తల్లి కదూ ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అబ్బబ్బబ్బా, ఏమి మాట అండి అది అసలు. మాగన్ను పెడుతున్నాడు అంటారు. నిద్రపోయేటప్పుడు అంటూ ఉంటాడు, జారిపోతూ ఉంటాడు, కానీ రేపు లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇక లేవడు. మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతుంటే దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి, కాశీలో చచ్చిపోయేవాడికి కుడి చెవి పైకి వస్తుందిట. ఎందుకంటే గంటలు మోగుతుండగా సుగంధింపు స్థివర్ధనం, మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాట. వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడు. ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. కాబట్టి అటువంటి స్థితిలో మహానుభావుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీపట్టణంలో పరమశివుడు ఆ తారక మంత్రాన్ని సమస్త ప్రాణులకు ప్రాణోత్క్రమణ వేళలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తాడు శివపరివారంలో భృంగి. అంతటి అదృష్టానికి నోచుకున్నవాడు భృంగీశ్వరుడంటే. నేను ఇందాక ఒక మాట అన్నాను కాబట్టి పూర్తి చేయవలసి ఉంటుంది. పరమశివుడి పరివారంలో ఒక చిత్రమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, భేతాళుడు. ఆయన ఎక్కడుంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉండి పరమశివుడికి పరివారంలో ఉంటాడు. ఆయన శ్మశానంలో ఉండడం ఎందుకు అంటే పరమశివుడు కూడా శ్మశానంలో ఉంటుంటాడు. పరమశివుడు శ్మశానంలో ఉండడం ఎందుకు? కైలాసం లేదా? ఏమి ఐశ్వర్యం తక్కువ? అనుశాసనిక పర్వంలో మహాభారతంలో పార్వతీదేవి ఇదే ప్రశ్న అడిగింది. శంకర, కైలాసం ఉంది, ఇంత గొప్ప గొప్ప చింతామణి గృహాలు ఉన్నాయి, మీరు ఎందుకు అక్కడ ఉంటారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, బ్రహ్మగారు ఒకప్పుడు నన్ను అడిగాడు, ఈ ఉగ్రభూతములన్నీ కూడా శ్మశానంలోంచి లేచి వచ్చి ఊళ్ళ మీద పడిపోయి ఊళ్ళో వాళ్ళు చేసేటటువంటి సాత్వికమైనటువంటి కర్మలు చెయ్యనివ్వవు, వాళ్ళందరూ సాత్విక కర్మలు చేసుకోవడానికి వీలుగా శ్మశానాలలో ఉన్న ఉగ్రభూతములు వచ్చి ఊళ్ళ మీద పడిపోకుండా నేను అక్కడ ఉండి నాట్యం చేసి వాటిని అన్నింటినీ కూర్చోపెడతాను, అందుకని వీళ్ళు బతకగలుగుతున్నారు. నేను కానీ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకపోతే అవన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతాయి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఇది లోకానికి చేస్తున్న ఉపకారం, ఏదో నాకు సరదా పుట్టక్కడ లేను, బ్రహ్మగారు అడిగాడని లోకుల కోసం అక్కడ ఉన్నాను. రెండో కారణం ఏమిటో తెలుసా? ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, లోపల దీపం ఉన్నన్నాళ్ళు ఏమీ తోచట్లేదంటాడు. కాసేపు రామాయణం చదువుకోవడం, ఓ భాగవతం చదువుకోవడం, లేకపోతే ఏదో భగవన్నామని చెప్పుకోవడం నా బోటి గడికి ఉంటుందా? ఉండదు. ఎవడైనా చదువుకునేవాడు ఉంటే పాడు చేయడానికి వాడు ఇంటికి వెడతాం అస్తమానం. కానీ ఎంత ఓపిక ఉన్నవాడు కూడా ఏమీ తోచట్లేదు, కాసేపు అలా శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవడు అనడం. నాకు కొడుకున్నాడు, కోడలుంది, కూతురుంది, అల్లుడున్నాడు, మనవలున్నారు, వియ్యాలారున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, పరివారం ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఇన్ని చెప్తాడు. కానీ శరీరం అంతా పడిపోయిన తరువాత జీవుడు ఉత్క్రమణం అయిపోతాడు, పైకి లేచిపోతాడు. ఈ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్ల అద్దె కొంపల బోలు ఆల్ భోగమొల్ల తను పెంచు దొంగలవు తనయులనొల్ల. వీళ్ళందరూ చేసేదేమిటి? ఏమీ ఉండదు. ఆఖరికి నేను అనుకున్న ఈ శరీరం కూడా కాలిపోతుంటుంది. తలకాయ పగిలిపోగానే కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది, ఉగ్రభూతాలన్నీ లేస్తాయి. తను అనుకున్న తన శరీరం కూడా లేదు, కాలిపోయింది అగ్నిహోత్రంలో. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. పార్వతి, ఇంతకాలం నా భార్య ఉందన్నాడు, నా బిడ్డలు ఉన్నారన్నాడు, నా పరివారం ఉందన్నాడు, నేను అంతవాణ్ణి అన్నాడు, నాకు ఐశ్వర్యం ఉందన్నాడు, భూములు ఉన్నాయన్నాడు, పొలాలు ఉన్నాయన్నాడు, డబ్బు ఉందన్నాడు, ఒక్కడు లేనివాడుగా నిలబడి ఉంటాడు. అప్పుడు ఏడుస్తాడు. ఓపిక ఉన్ననాడు వినయంతో శంకరుడి దగ్గర తల ఉంచి నమస్కరించలేదు అని వాడు ఏడుస్తుంటే ఓదార్చడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు చచ్చిపోతాడని అక్కడుండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు. అందుకుంటాడు. అక్కడ ఉన్న శంకరుడి పరివారంలో భేతాళుడు ఉంటాడు. నేను మీతో చెప్పా, శివవీర్యము 2 చుక్కలు ఆ గిరిప్రస్థము మీద పడినప్పుడు భృంగి, మహాకాళి అని 2 పుట్టారు అని. ఆ మహాకాళికి ఒక అలవాటు ఉండేది.
నేను పరమశివుడి యొక్క ఆంతరంగిక పరివారం కదా, ఎప్పుడైనా శంకరుడు దర్శనం చేయొచ్చు. వాళ్ళకి నందీశ్వరుడి అనుజ్ఞతో సంబంధం లేదు, వాళ్ళు లోపలికి వెళ్ళచ్చు. కాబట్టి నేను వెళ్ళగలను. వెళ్ళవచ్చు అంటే శంకరుడి అనుగ్రహం అలా ఇచ్చాడు. నందీశ్వరుడి అనుమతి కూడా అక్కర్లేదు, మీరు లోపలికి రావచ్చు అన్నాడు ఆయన. మీరెందుకండి అడగడం, మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి అన్నాను అనుకోండి. అలా అంటే దాని ఉద్దేశం రాత్రి 1 గంటకి నేను నిద్రపోతున్నప్పుడు రమ్మనే కాదు కదా. అది ఒక స్వాతంత్ర్యం మీకు ఇచ్చినట్టు, పరమ ప్రేమతో మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, మా కుటుంబ సభ్యులు లాంటి వారు అని. ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో తెలుసుకుని ఉండాలి కదా. అంతేకాని స్వాతంత్రం ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళమనే, అది దోషభూయిష్టమైన నడవడి. మహాకాళి అదే పని చేశాడు. శంకరుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చూశాడు. చూసి ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంత మందిరంలో ఉండగా వెళ్ళాడు. నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చేత కాలేదు, అందుకే నీవు భూలోకంలో ఒక మహారాజుగా జన్మించు. మహారాజుగా జన్మించిన తరువాత కూడా నీకు వాసనాబలం తగ్గకపోతే శ్మశానంలో భేతాళుడిగా వెళ్ళింది పార్వతీదేవి. ఆయన పార్వతీదేవి శాపం రీత్యా పుష్పదంతుడు అన్న పేరుతో రాజయ్యాడు. కానీ గత జన్మల వాసనాబలం శివభక్తి ఉండిపోయింది. గత జన్మల వాసనాబలం పరమశివుడి దగ్గర స్వాతంత్రం ఉంది కదా అని వెళ్ళడం కూడా ఉండిపోయింది. అందుకే పుట్టుకతో శివభక్తి వల్ల ఏం చేశాడంటే శివారాధన చేస్తే తప్ప గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదు. నమక చమకాలతో అభిషేకం చేసి సహస్రంతో పూజ చేసి అప్పుడు గుక్కెడు మంచినీళ్ళైనా తాగేవాడు. ఒక మహాశివరాత్రి నాడు పరమశివుడు ఆయన భక్తిని చూసి అనుగ్రహించాడు. మారాడేమో చూద్దాం, ఒక అనుగ్రహం ఇచ్చి చూస్తాడు శంకరుడు కూడా. నీకు నేను అనుగ్రహం ఇస్తున్నాను, నందీశ్వరుడు అనుమతి అక్కర్లేదు, ప్రతిరోజు నువ్వు మా కైలాసానికి వచ్చి మా దర్శనం చెయ్యొచ్చు అడిగాడు పుష్పదంతుడు. ఆయన యుగంధర రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు ఆ రోజుల్లో. పార్వతీదేవి శాపంతో భూమి మీద పుట్టి, నాకు రోజు శంకర మీరు పార్వతీదేవితో కలిసి దర్శనం ఇవ్వాలని, నీ ఇష్టం, వచ్చి కైలాసం మీద మా ఇద్దరి దర్శనం చెయ్యొచ్చు, నువ్వు నందీశ్వరుడు అనుమతి తీసుకోక్కర్లేదన్నాడు. ఈ జన్మలోనైనా కనీసం ఆయనకి అతి స్వాతంత్ర బుద్ధి తగ్గాలి కదూ. ఆయన ఒక రోజున మళ్ళీ వెళ్ళాడు. నందీశ్వరుడు అన్నాడు, నీకు ఈశ్వరుడు అనుగ్రహించిన మాట వాస్తవం, కానీ ఆయన ఏకాంత మందిరంలో ఉన్నాడు, వెళ్ళవద్దన్నాడు. నిగ్రహించడానికి నీకు అనుమతి లేదు, నేను వెళ్ళి దర్శనం చేసుకెళ్ళిపోతానని వెళ్ళాడు. ఆయన లోపలికి వెళదాం అనుకుంటూ ఉండగా లోపల పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్న మాట వినపడింది. పార్వతీదేవి అంది, ఈమె పరీక్షించడానికి అడిగింది ఆవిడ. శంకర, ఇప్పటి వరకు లోకంలో ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యమైన కథని నాకు చెప్పండి. శుకోత్పత్తి చెప్పాడు శంకరుడు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్తాను కానండి, ఒక రహస్యమైన కథని చెప్పండి అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతీ తప్పకుండా చెప్తాను అని శుకోత్పత్తికి సంబంధించిన రహస్యాన్నంతటినీ కథారూపంలో చెప్పాడు. ఇద్దరూ ఏదో రహస్యం అని అడిగింది కదూ, ఎవ్వరికీ తెలియంది చెప్తానంటున్నాడు కదూ. ఈయన లోపలికి వెళ్ళడం మానేసి విన్నాడు. ఇది పార్వతీదేవికే కాదు నాకు తెలుసు అనుకున్నాడు. ఈయన ఒకడు వింటున్నాడు, ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నాడని తెలియనంత అమాయకుల లోపలున్న వాళ్ళు బుద్ధి మారట్లేదని కనిపెట్టారు. ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి నమస్కారం పెట్టాడు. శుభం భూయాత్ వెళ్ళిపోయాడు. ఆ రోజు కథ వింటూ ఉండిపోయాడు కదా, బాగా చీకటి పడిపోయింది. ఆయన భార్య పేరు దేవదత్త. ఆవిడంది, నీకు ఈ మధ్య జారదోషం పట్టుకుంది, చీకటి ఇంత రాత్రి అయ్యేవరికి ఎక్కడ తిరిగావు, నాకు చెప్తావా చెప్పవా? ఇది రహస్యమే, చెప్పకూడదన్నాడు. అవునులే, మరి రహస్యమే ఎందుకు చెప్తావని పట్టు కూర్చుంది. అయ్యో బాబోయ్, చెప్పకపోతే కాపరం నిలబడేటట్టు లేదని ఆయన భార్య దేవదత్తకి పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ చెప్పాడు. ఆవిడేం చేసింది, చాలా గొప్ప విషయం తెలిసింది కదా, చెలికెత్తెలకి చెప్పింది. ఆ చెలికెత్తెలు మిగిలిన వాళ్ళకి చెప్పారు. ఇది పార్వతీదేవి చెలికెత్తె వింది. జయ అని ఒక చెలికెత్తె, ఆ చెలికెత్తె వెళ్ళి పార్వతీదేవికి చెప్పింది. పార్వతీదేవి పరమశివుడి వంక తిరిగి, లోకమంతటికీ తెలిసున్న కథ నాకు రహస్యమని చెప్పారా అని అడిగాను. ఆయన అన్నాడు, నీకు తెలియదా ఇది ఎవడు విని వెళ్ళి భూలోకంలో చెప్పాడో అన్నాడు. వచ్చాడు పుష్పదంతుడు నమస్కారం పెట్టడానికి. నిన్ను ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అంటే ఎవరికీ తెలియంది అని అమ్మవారు అడుగుతున్నప్పుడు దూరంగా పోవాలి. నువ్వు గోడ దగ్గర చేయి పెట్టి వినమనే,
దర్శనానికి వచ్చానని పేరు పెట్టి మీ ఆవిడ ఏమైనా అంటుందేమో అని ఊళ్ళో అంతా చెప్పొచ్చావా కథ. నీకు ఈ కథల పిచ్చి వదిలిపోవాలి కాబట్టి శ్మశానంలో భేతాళుడివై కథలు వింటూ ఉండని పంపించాడు. ఆ భేతాళుడికి కథలు ఎందుకు వచ్చాయి అంటే, ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేటటువంటి భర్తృహరి విక్రమార్కుడు ఇద్దరు సోదరులుగా పుట్టారు. ఆ భర్తృహరికి ఒకానొకప్పుడు ఒక దేవీ భక్తుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు. భర్తృహరి అడిగాడు, ఏమిటి ఈ ఫలం అని అడిగాడు. అయితే నేను దేవీ భక్తుడిని, అమ్మవారిని ఉపాసన చేశాను, ఈ పండు తింటే జరామరణములు ఉండవు, వృద్ధాప్యం మృత్యు ఉండవు, నాకెందుకు ఈ పండు, తెల్లవారి లేస్తే భిక్షాటన చేసుకుని అమ్మవారిని స్తోత్రం చేస్తా, నేను ఈ పండు తింటే ఎవరికి ఉపయోగం, నువ్వు ధార్మికుడైన రాజువి, నువ్వు తింటే లోకమంతా నిలబడుతుంది, అందుకని నువ్వు తిను ఈ పండుని పండిచ్చాడు. భర్తృహరి ఆ పండు వంక చూసి, ఈ పండు నేను తింటే నాకు జర అంటే ముసలితనం రాదు, మృత్యువు రాదు అన్న మాటకు అర్థం ఇక అసలు మృత్యువు రాకుండా పోతుంది అని కాదు, అంత తొందరగా రాదు అని దాని అర్థం. కానీ నా భార్య వృద్ధురాలైపోతుంది, చనిపోతుంది నాకన్నా ముందు, నా భార్య అంటే నాకు ఎంతో ప్రేమ, అది లేకుండా నేను ఉండలేను, నేను యవ్వనంలో ఉండి అది వృద్ధురాలైపోతే తట్టుకోలేను, కానీ అది యవ్వనంలో ఉండి నేను వృద్ధుడినైపోతే చూసి సంతోషిస్తాను అని పండు భార్యకి ఇచ్చి నువ్వు తిను అని ఇచ్చాడు. ఆవిడ ఆ పండు తను తినడం మానేసి పరమ బలవంతుడైనటువంటి ఒక ఆశ్యకుడు ఉండేవాడు, గుర్రం మీద దౌడు తీస్తూ ఉండేవాడు, లొంగని గుర్రాలు లొంగదీసేవాడు, ఆయనకిచ్చింది ఆయన మీద అనురక్తితో. అక్కడ వరకు చాలు, మీకు అర్థమై ఉంటుంది, నేను వివరించక్కర్లేదు. ఆయనకిచ్చింది. ఆయన ఆ పండు విశేషాన్ని తెలుసుకున్నాడు. తను తినడం మానేసి గుర్రపుశాలలో పనిచేసే దాసికి ఇచ్చాడు. ఆమెకి అనురక్తి ఒక గోపాల బాలుడి మీద ఉంది, ఆవుల్ని కాసేవాడి మీద, వాడికి ఇచ్చింది. వాడు గోశాలలో పేడ తీసే ఇంకొక దాసికి ఇచ్చాడు, ఆయన అనురక్తి ఆవిడ మీద ఉంది. ఆవిడ ఈ పండు అందరిలో తినడం ఎందుకని తట్టలో పేడ నింపి పేడలో పండు పెట్టి వెళ్ళిపోతోంది. అంతఃపుర గవాక్షంలో పైన భర్తృహరి నిలబడున్నాడు. ఆ బుట్ట కదలడంలో పేడలోంచి పండు పైకి వచ్చింది. ఈ పండు నేను నా భార్యకి ఇచ్చాను కదా, ఈమెకి ఎలా వెళ్ళిందని పిలిపించాడు. నిజం చెప్పి పండు ఎక్కడదన్నాడు. కథ అంతా వెనక్కి వచ్చి భర్తృహరి భార్యని పిలిచాడు. ఇచ్చావా అన్నాడు. ఇచ్చానని. ఎందుకు ఇచ్చావన్నాడు. చెప్పింది. ఆయనకి వైరాగ్యం వచ్చి, ఈ పాటి దానికి సంసారంలో పడి కొట్టుకుంటున్నాను అని ఆ పండు తీసుకెళ్ళి సోదరుడైన విక్రమార్కుడికి ఇచ్చాడు. నువ్వు తిని రాజ్యాన్ని పరిపాలించరా ధార్మికంగా అని పండిచ్చి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఆ పండు తిన్నాడు, సాటిలేని మహావీరుడయ్యాడు. విక్రమార్కుడి సాహసాలు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు మీకు, అంత గొప్ప సాహసాలు చేసినవాడు. తన శరీరాన్ని కూడా పణంగా పెట్టేసేవాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.